इरादा है, क्या सोच रहा है, क्या इरादा है, ये ज्यादा అర్థమైందా? సో हम क्या डिस्कशन कर रहे हैं? राइट इंटेंशन, दैट इज राइट इंटेंशन. तो अभी इंटेंशन के राइट टेंशन इंटेंशन, is it true? I think so. This spelling is correct. Tension అంటే T, this is tension, this is intention. In अंदर अंदर में क्या है? बाहर तो बोल रहा है अच्छा, लेकिन अंदर क्या सोच रहा है? बाहर तो कर रहा है अच्छा, अंदर क्या सोच रहा है? वो अंदर का इंपॉर्टेंट और उसका పరిణామం होता, उसका పరిణామం అంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్ వరల్డ్ లో, ఆధ్యాత్మిక లోకంలో ఇంపార్టెంట్ ఏంటిది? క్యా సోచ్, క్యా ఉద్దేశం, ఉద్దేశం ఏంటి దాని ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు ఒక పేదైనా అడుగుతున్న వాళ్ళు రోడ్ పైన ఉన్నారు. మీకేమనిపించింది? అరే పాపం ఎప్పుడు తిన్నాడో. మీరేమన్నా అన్నారా? ఏమన్నా చేసేదా? ఎప్పుడు తిన్నాడో, ఆకలితో ఉన్నట్టున్నాడు, పాపం అనిపించింది. ఏమనిపించింది? ఫస్ట్ అది పాపం అనిపించింది. ఒక సింపతి, ఒక కరుణ, इसके प्रति क्या है? एक दया की भावना. अरे बेचारा, ऐसा सोच में आया. हम कुछ किए नहीं, हम कुछ बोले, हम क्या सोच रहे इसके ऊपर हमारा उसका परिणाम होगा अपने बॉडी पे. हम क्या सोच रहे దాంతో ఏమైంది? బాడీలో ఒక రకమైనటువంటి సెన్సేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సేషన్. అర్థమైందా? और कोई समझो ऐसा ऐसे पोजीशन में అంటే ఈ రకంగా ఉన్నాం, మనకు నచ్చలేదు. ये भिखारी बोले नहीं कुछ, लेकिन अंदर सोचे ये इतना बड़ा अच्छा मामला है इधर, और ये बीच में అర్థమైంది కదా? ఒకటే పర్సన్, ఇద్దరు మనుషులు రెండు రకాల ఆలోచన చేస్తారు. ఒకరేమో పాపం అని, ఒకరేమో వీడేది. సో ఏ ఉద్దేశమో అలాంటి రియాక్షన్ ఈ బాడీలో, ఉద్దేశాన్ని బట్టి బాడీలో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో ఉద్దేశాన్ని బట్టి పరిణామం జరుగుతుంది. ఇంకేం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మనసులో వచ్చేసింది అరే పాపం అని, పాపం, కానీ మీరు స్పీడ్ లో ఉన్నారు, బండి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపిర్రు, దగ్గర డబ్బులు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి, ఆపిర్రు, వచ్చి ఇచ్చేసింది. అదేమైంది? ఆ ఇంటెన్షన్ యాక్షన్ లో కన్వర్ట్ అయింది. ఆ ఆలోచన ఏమైంది? जो सोच है वो सोच क्या हो गया? एक्शन में कन्वर्ट हो गया. जो हमारी सोच है वो सोच एक्शन में बदल गया. क्या हो गया? आके उसको समझो, पहले तो दिमाग में ऐसा आया, मन में ऐसा आया, बेचा మనసులో ఏమొచ్చింది? పాపం. ఓకే, దాంతో ఒక ఇఫెక్ట్ మనపై. ఆయనకు తెలియదు పాపమా పుణ్యమా, वो जो बैठा है उसको कुछ पता है? ఆయనకి ఏం తెలియదు. మీ మనసులో వస్తున్నది. ఎక్కడ వస్తున్నది ఆలోచన? మన మనసులో వస్తుంది. పాపం ఒక రకమైనటువంటి రియాక్షన్. ఆ పాపం పెరిగింది అనుకో, అరే పాపం పాపం, అది బాగా ఎక్కువ అయింది అనుకో, ఏం చేస్తారు? నోటి ద్వారా వస్తుంది ఆ పదం పాపం. ఫస్ట్ కేవలం ఆలోచన వచ్చింది, ఏమనలే, కానీ అది పెరిగింది, ఎక్కువ ఇబ్బంది అనిపించింది, ఎక్కువ సింపతి అనిపించింది మనకు. అప్పుడు ఏమైంది? నోటి ద్వారా వస్తుంది పాపం. ఆ నోటి ద్వారా వచ్చింది, పెరిగింది, అదేమైతుంది? యాక్షన్ లో కనబడ. అదేమైతుంది? యాక్షన్. ఇక నోటి ద్వారా పాపం వచ్చింది, ఇంకా కొంచెం పెరిగితే ఏమైతుంది? దాన్ని యాక్షన్ చేస్తాం. ముందుకెళ్ళి ఏదన్నా ఫుడ్ ఇవ్వడమో, డబ్బు ఇవ్వడమో, ఏదో ఒకటి చేస్తాం. సో ఎక్కడి నుండి స్టార్ట్ అయితే సోచ్
कहाँ से शुरू हुआ वो? अपना विचार, మన ఆలోచన నుండి స్టార్ట్. It has started from our thoughts, feelings. So ultimately, this is like a seed. This is like a, ये कैसा काम कर रहा है? बीज, पौधा, इससे पौधा निकला. So this is important. ये भी important. Seed is important. अब समझो ऑरेंज का सीड है तो क्या आएगा बाहर? ऑरेंज का ट्री आएगा और ऑरेंज के फल आएंगे. और एप्पल ट्री है, फॉर एग्जाम्पल एप्पल ट्री है, क्या आएगा बाहर? एप्पल आएगा. और तुमने समझो ऑरेंज का रखा और सोच रहे, पूजा कर रहे, पाठ कर रहे, तो एप्पल आएगा क्या? देखिए, it should come up to this. అర్థమైందా? మనము ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టు ఆ ఫలాలు. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మ ఉంటది కదా, నిమ్మనేమట నిమ్మకాయ, నిమ్మకాయ ఉంటది కదా, నిమ్మకాయ చెట్టు పెట్టి మామిడికాయ ఆశిస్తామా? సరే ఆశిస్తాం అనుకో, వ్రతం చేసినాం అనుకో, పూజలు చేసినాం అనుకో, सब किए जो करना था, प्रेयर किए, सब किए, तो फिर वो आम आएगा? नीम लगाने से झाड़ नीम का लगा है, पौधा बीज नीम का लगा है, और सोच रहे आम आना, मीठा मीठा आम आना, मीठा मीठा आम आना, और यहाँ से चल रहे कहीं और, फिर पूरा जो कर्मकांड है सब कर रहे हैं, 10-15 दिन उपवास है, सब कर रहे, सब किए, उपवास भी किए, व्रत भी लगाए, पूजा पाठ भी हो गया, सब प्रेम वेम सब हो गया, और 6 महीने के बाद देंगे कि नहीं आया. क्या आना था? आम आना चाहिए ना. ये पूजा जो किए हम, भगवान को खुश करने का जो सब किए, उससे क्या आना चाहिए? आम आना चाहिए. लेकिन आया क्या? नीम. और नीम ही आएगा. नीम का बीज लगा के आप सोचेंगे तो आएगा? वेदर वी विल गेट? नो. वाई? क्यों नहीं आएगा? क्योंकि हमने बीज बोया कौन सा? नीम का. तो बीज बोते समय हम कॉन्शियस ही नहीं है, होश में नहीं है कि हम नीम का बीज बोले. आम को क्यों एक्सपेक्ट करते हैं? हम ऐसा क्यों सोचते हैं कि आम आना चाहिए, आम आना चाहिए? क्योंकि हम ये भूल गए कि हमने बीज नीम का डाला. हमने बीज మనం మర్చిపోయాం. ఏం మర్చిపోయినా? we have bought the seed of neem. ఏది పెట్టేసినాం? నిమ్మకాయ పెట్టేసినాం, మామిడికాయను ఆశిస్తున్నాం. జీవితాంతం ఇదే చేస్తాం. మనం జీవితాంతం ఏం చేస్తాం? जिंदगी भर हम क्या करते हैं? नीम लगाते और आशा करते कि आम आना चाहिए, आम आता नहीं, नीम ही चाहता है, फिर कड़वा कड़वा लगता है, खट्टा खट्टा लगता है, मीठा मीठा लगना चाहिए, लेकिन मीठा मीठा लगता नहीं है. क्योंकि बीज कौन सा बोए? ప్లాంటేషన్ ఏం చేస్తాం? నిమ్మకాయ పెట్టింది. సో జైసే విచార్ వైసే పరిణామం. ఎలాంటి ఆలోచన అలాంటి పరిణామం, ఎలాంటి ఉద్దేశం అలాంటి వాట్ ఎవర్ ఎనీ ప్రాబ్లం, ఎలాంటి ఉద్దేశం అలాంటి जो बीज हम बोए वही फल मिलेगा. और ये हमने बीज बोया, फल आ गया. दिस इज द रिजल्ट. तो बीज किसने बोया? ఎవరు? విత్తనాలు ఎవరు వేసుకున్నారు? ఫలాలు దాని మూలంగానే వచ్చింది. ఇది చెట్టు, ఇది ఫలాలు. విత్తనాలు వేసుకునేటప్పుడు అర్థం కాలే, పెరిగి ఫలాలు ఇచ్చేటప్పుడు అర్థమైంది, అరే అప్పుడు